1,359 కోట్లు. ఇది మొత్తం ప్రిపేర్ అవ్వమనండి. దేశ రాష్ట్ర ప్రజల సమిష్టి సొమ్ములని చెప్పి, పన్నుల సొమ్ములని చెప్పి చెప్పదలిచింది. ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఈ సొమ్ముని వ్యయం చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఈ బడ్జెట్ రాను రాను పెద్ద పెద్ద సంఖ్యలతో భ్రమలు కల్పిస్తున్నారని చెప్పి చెప్పదలిచింది. బడ్జెట్ కేవలం అంకెల సేకరణ కూర్పు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని చెప్పి నేను చెప్పదలిచింది. అయితే ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ కూర్పు లేదని చెప్పి కూడా చెప్పదలిచింది. అయితే బడ్జెట్లో ఆ ప్రభుత్వం చేయదలిచినటువంటి కీలక నిర్ణయాలేటో స్పష్టంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ బడ్జెట్లో ఈ విషయాలు స్పష్టం చేయట్లేదు. సభకు చెప్పకుండా మంత్రి మండలి నిర్ణయాలతోటి పన్నులు ఇతరేతర సంస్కరణలు కూడా జరిగిపోతున్నాయని చెప్పి చెప్పదలిచింది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి ప్రజలకు మేలు చేకూర్చే కన్నా హలో సార్ మాట్లాడాము సార్. దయచేసి బడ్జెట్ ప్రతిపాదనలు సంబంధించిన ప్రజలకు మేలు చేకూర్చే కన్నా పాలక పార్టీల యొక్క ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే విధంగా ఈ బడ్జెట్ ని మారుస్తున్నారని చెప్పి కూడా చెప్పదలిచింది. కేటాయింపులకి ఆచరణకి మధ్య చాలా అగాధం ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆదాయ అంచనా నెరవేరేటువంటి పరిస్థితి లేనందున ద్రవ్యలోటు పరిమితిని బాగా పెంచేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. పన్నేతర ఆదాయ లెక్కలు ఎక్కువగానే ఈ బడ్జెట్ లో ఉన్నాయని చెప్పి చెప్పదలిచింది. అంచనాకు తగిన ఆదాయం రావడం లేదు, కేంద్రం నుంచి గ్యారెంటీలు ఆశించినటువంటి మేరకు రావడం లేదు, కేటాయింపులు చేసిన మేరకైనా ఖర్చులు జరగడం లేదు. ఆదాయ అంచనా, కేటాయింపుల అంచనా, ఖర్చుల అంచనా మధ్య ఈ అగాధం చాలా పెరిగిపోతుంది. ఈ బడ్జెట్ లో కూడా అదే కనపడుతుందని చెప్పదలిచింది. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, అప్పులు బాగా పెరుగుతున్నాయి. బడ్జెట్ లో ఇవి అగ్రభాగంగా ఉంటున్న పరిస్థితి కూడా ఈ బడ్జెట్ లో కనపడుతుంది. రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా ఆదాయం వచ్చేది ప్రజల ద్వారానే. ఎవరెవరి ప్రభుత్వాలు ఎన్ని అప్పులు చేసినా అప్పులు తీర్చేది కూడా ప్రజల ద్వారానే. ఇందులో ఎవరు ఏ గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి అని చెప్పి మేము చెప్పదలిచింది. 80,000 ద్రవ్యలోటు పూడ్చడానికి భారాలు వేస్తారా, ఆస్తులు అమ్ముతారా, మళ్ళీ అప్పులు చేస్తారా? అప్పులు చేద్దాం, తెచ్చుకు తిందాం, మరి అప్పులు ఎవరు తీరుస్తారు, రాబోయే వాళ్ళు ఎవరు చూసుకుంటారు అనే పద్ధతిలో ఏ ప్రభుత్వమైన వ్యవహారం చేస్తున్నదే ఈ యొక్క సభలో మాకు కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ నేడిగా 21,966 కోట్లు చూపించారు. కానీ ఇప్పుడు దాని అమాంతంగా 32,384 కోట్లు పెంచారంటే 10,418 కోట్లు ఎక్కువ అంచనా వేసి చూపిస్తున్నారు. ఈ అంచనాలన్నీ వస్తాయా? వచ్చిన మేరకు ఖర్చు చేస్తారా? మరి వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1,04,382 అప్పులు చేస్తామని చెప్పి కూడా ఈ బడ్జెట్ లో ప్రతిపాదించారు. తల్లికి వందనమైనా, కౌలు రైతులకి అన్నదాత సుఖీభావైనా లేదు, ఈ యొక్క బడ్జెట్ ప్రకటనలో ప్రవేశపెట్టిన ఏ పథకానికి సంబంధించి అయినా లబ్ధిదారులు ఎంతమంది, ఆ లబ్ధిదారులకి ఏ మేరకు ఎంత ఖర్చు అవుతుందో స్పష్టత లేదు. అంచేత లబ్ధిదారులు ఎంతో స్పష్టం చేయకుండా ఇంత బడ్జెట్ కేటాయించామని చెప్పి మాత్రమే చెప్తున్న పరిస్థితి. పాఠశాల విద్యకు 31,805 కోట్లు కేటాయించారు. ఇది 10% అంటే 9.86% మాత్రమే ఉంది. గతం కంటే 1,896 కోట్లు అదనంగా ఉంది. అయితే తల్లికి వందనం సంబంధించి రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. దీనికి 13,000 కోట్లకు పైగా అవసరం అవుతుందని చెప్పి విద్యార్థుల సంఖ్యను బట్టి లెక్కలేయచ్చు. కానీ ఇందులో కేటాయించింది 9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే లబ్ధిదారుల సంఖ్యకి కేటాయించిన దానికి పొంతన లేదని చెప్పి చెప్పదలిచారు. ఈ బడ్జెట్ పత్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నా ఉన్నారు. అంటే చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికేనంటే ఇక్కడ విద్యార్థులు అందరా, లేకుంటే ఒక్క విద్యార్థి అనేటువంటిది ఒక అంబిగిటీ ఈ మాటల్లో కనపడుతుందని చెప్పి చెప్పదలిచింది. దాన్ని కూడా క్లారిఫై చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గత సంవత్సరం 24-25లో దీనికి సంబంధించి బడ్జెట్ లో కేటాయించింది 5,387 కోట్లు. కానీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు.
ఇది ఈ సంవత్సరానికి ప్రారంభిస్తామని మాత్రం చెప్తా ఉన్నాం. అలాగే మనబడి మన భవిష్యత్తుకు 24-25 బడ్జెట్ లో 500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడేమో 1000 కోట్లు కేటాయించారు. కానీ గతంలో కేటాయించినటువంటి ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు కదా. అందుకనే కేటాయింపులకి ఖర్చులకి ఏ రకమైనటువంటి కేటాయింపు చేస్తున్నారు, ఖర్చులు చేయట్లేదు. దానికి న్యాయం జరగట్లేదని చెప్పాలి. అట్లాగే 2013-14 నుంచి 24-25 మధ్య వరకు చూసుకున్నట్లయితే ఈ కేటాయింపులు అంటే 13-14, 24-25 కాలంలో చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వమైనా విద్యాశాఖ సంబంధించి 10% కాస్త అటు ఇటుగా ఉంటేనే తప్ప అంత మించిపోయాడు. ఇలాంటప్పుడు విద్యారంగానికి సంబంధించి ఈ రోజున ప్రైవేట్ విద్యా వ్యాపారం 40-45% జరుగుతుంది. రాజ్యాంగ లక్ష్యమేమో అందరికీ ఉచిత విద్య అని చెప్తున్నారు. అటు కేంద్రం అట్లా వ్యవహారం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అట్లా చేస్తుంది. సగమేమో ప్రైవేట్ దోపిడీ నడుస్తుంది. మిగిలిన దానికి మాత్రమే బాధ్యత వహించి మేము ఉచిత విద్య అందిస్తామని చెప్పి ఏ ప్రభుత్వం అని ఎట్లా గొప్పగా చెప్తుందని చెప్పి నా ప్రశ్న. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కోసం 2800 కోట్లు పైగా కావాల్సిందిగా 1960 కోట్లు కేటాయించారు. అట్లాగే హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఒక 1100 కోట్లు అవసరమైతే 684 కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే నిరుద్యోగం ఉపాధికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు ఎన్నికల సందర్భంలో. మరి ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి బడ్జెట్ పత్రంలో స్పష్టత లేదని చెప్పి చెప్పదలిచింది. అంటే ఉపాధి అంటే నిరుద్యోగం ఉపాధి అని చెప్పన్నప్పుడు దేనికి ఉపాధి? ఇప్పుడు ప్రభుత్వ శాఖలలో ఖాళీలేమో భర్తీ చేయటం లేదు. ఎక్కడెక్కడో పరిశ్రమలు వస్తాయి, లేకుండా అట్లా వస్తే ఇట్లా వస్తే ఆ రకంగా ఏదో ఎంతమందికి ఊహాగానంగా ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. అది లెక్కల్లో ఏ మేరకు స్పష్టత మీకు కనిపించట్లేదు. అందువల్ల మేము చెప్పదలిచింది ఏమంటే ముందేమైనా ఈ ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ పేరుతోటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తారా? విద్య, వైద్యం, పోలీసు, ఇతర డిపార్ట్మెంట్లు ఇవి భర్తీ చేయనటువంటి పరిస్థితి. రెగ్యులర్ ఉద్యోగులు రాను తగ్గిపోతున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. పోనీళ్ళ కనీస వేతనాలను చెల్లిస్తున్నారంటే కనీస వేతనాలు చెల్లించట్లేదు. చిరుద్యోగులకు 5 సంవత్సరాలు కూడా జీతాలు పెంచినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అందువల్ల ఖాళీ పోస్టులు భర్తీపై ఉపాధ్యాయులు కావచ్చు, లేదా పోలీసులు కావచ్చు, ఇతర శాఖల్లో కావచ్చు, అలా ఏ మేరకు మీరు ఈ సంవత్సర కాలంలో మరి ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేస్తారనేది కూడా ఈ బడ్జెట్ ప్రకటనలో స్పష్టత లేదని చెప్పి చెప్పదలిచింది. దశాబ్దాల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరేషన్ ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఎన్నికల నాడు రెగ్యులరేషన్ చేస్తానని హామీ ఇచ్చి పరిపాలన అయిపోయేటువంటి చివరిలో 1,117 పోస్టులకి 4,000 పోస్టులు, 3,000 ఏమో మెడికల్ హెల్త్లో, 1000 పోస్టులేమో సోషల్ వెల్ఫేర్లో చేశారు. మిగిలినటువంటివన్నీ కూడా రెగ్యులరేషన్ కాకుండా ఆగిపోయింది. మరి ఇప్పుడు ఆ రెగ్యులరేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారా లేదా అనేది ఇక్కడ ఎక్కడ కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చూసినట్లయితే గత ప్రభుత్వ శాఖలు స్కీముల్లో ఉన్న వాళ్ళకి అంటే గత ప్రభుత్వం అంటే అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ముందు అప్పట్లో ప్రభుత్వ శాఖలు స్కీముల్లో పనిచేసే వాళ్ళకి మినిమం టైం స్కేల్ అమలు చేశారు. గత ప్రభుత్వం దాన్ని ఎత్తేసింది. ఆ రకంగా 2.5 లక్షల మందికి మినిమం టైం స్కేల్ వర్తించకుండా ఉండేటువంటి పరిస్థితి. అంటే అది ఎంటీఎస్ అమలు కావటం లేదు, హెచ్ఆర్ పాలసీ అమలు కావట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం జీవో2 తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలలో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అసలు మినిమం టైం స్కేల్ వర్తించని చెప్పి మరో దుర్మార్గమైన ప్రకటనలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము చెప్పదచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీలకి అనేక పథకాలు రద్దయిందని చెప్పి గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఈ ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి రద్దయినటువంటి పథకాలన్నీ కూడా పునరుద్ధరిస్తారా, అమలు చేస్తారనేది కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో లేదని చెప్పి దాన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పి చెప్తున్నాను. అలాగే 12వ పిఆర్సీ సంబంధించి అమలు చేయాలి. 11వ పిఆర్సీని గత ప్రభుత్వం అమలు చేయలేదు. 25,000 కోట్ల దగ్గరగా దాని పిఆర్సీలు, డిఏలు దీనికి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. అసలు అది చెల్లిస్తారా లేదా చెప్పలేదు. 12వ పిఆర్సీ అమలుకు సంబంధించిన విషయాలు కూడా చెప్పలేదు. కమిషన్ కూడా వేయలేదు, ఐఆర్ లేదు. అట్లాగే పిఆర్సీ బకాయిల చెల్లింపు గురించి మాట్లాడలేదు. ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు? అలాగే మెరుగైనటువంటి పెన్షన్ మేము రూపొందిస్తామని చెప్పి ఎన్నికల హామీగా చెప్పారు. ఆ మెరుగైన పెన్షన్ ఏమిటి, ఎట్లా ఉంటుంది? అది ఉద్యోగులు కోరుకుంటారా లేదని వేరే విషయం. అలా మీ మెరుగైనటువంటి పెన్షన్ ఏదో అది కూడా మీరు చెప్పినటువంటి ఎన్నికల ప్రణాళికలు చెప్పినటువంటి మాట కూడా ఈ బడ్జెట్ ప్రస్తావన లేదు. పన్నులు, ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఉద్యోగులు మాత్రమే వేతన జీవులు మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తారు. పరిశ్రమలు లేకుండా వ్యాపారులు వాళ్ళ లాభాల మీద చెల్లిస్తారు. నికరంగా వీళ్ళు మాత్రమే ఇవాళ రాష్ట్రానికి, కేంద్రానికి పన్నులు చెల్లింది. అలాంటి వాళ్ళకి పిఆర్సీలు అమలు చేస్తే ఆ రకంగా తిరిగి డెటర్స్ రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే అది కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్పి ఈ తర్వాత ఇరిగేషన్ నిధులు
కూడా ఈ యొక్క బడ్జెట్ లో తగ్గినటువంటి పరిస్థితి. ఇరిగేషన్ ఏ ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తి చేస్తున్నది కూడా స్పష్టత లేకుండా నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఎంబీటీగా మాత్రమే ఈ బడ్జెట్ ప్రసంగంలో మాటలున్నాయని చెప్పి చెప్పదలిచారు. ధరల స్థిరీకరణ 300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. భవన నిర్మాణ కార్మికుల నిధుల్ని వాళ్ళకి అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది. ఒక్క పథకం కూడా వాళ్ళకి అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం ఏమైనా ఆ దారి మళ్లించిన జమ చేసి వాళ్ళకు ఉన్నటువంటి పథకాలను కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటుందా లేదని చెప్పి చెప్పాలని చెప్పండి. ఇక అమరావతికి సంబంధించి ఈవేళ అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఉంది, లేకుంటే సెక్రటేరియట్ ఉంది. హెచ్ఓడి డిపార్ట్మెంట్ సంగతి ఏమిటి? ఎన్ని వేల కోట్ల రూపాయలతో హెచ్ఓడి ఆఫీసులకన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. దీనికి ఎప్పట్లాగా సొంత భవనాలు చేకూరితే అమరావతి సరే, హెచ్ఓడి సంగతి కూడా ఏమిటి ఎప్పట్లాగా అది కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పదలిచింది. ఆ రకంగా మీడియా పక్షాన నేను చెప్పినటువంటి బడ్జెట్ లో ఈ స్పష్టత లేని అంశాల మీద క్లారిఫై చేయాలని చెప్పి, మొత్తం మీద ఈ బడ్జెట్ అంకెలు చాలా ఘనంగా ఉన్నట్టు కనిపించినా, కేటాయింపులు చేశామని చెప్పినా ఆ కేటాయింపులకి ఏమైనా న్యాయం జరిగితే ఏమైనా ఈ రాష్ట్ర ప్రజల పన్నులు ఆ రకంగా వ్యయం చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పదు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. స్పెషల్ మెన్షన్స్.